Hi guys, this is Ram. Welcome back to our channel PSM Electronics. Guys, ఇవాళ మనం డిజిటల్ థర్మోమీటర్ని ఇవాళ అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి ఇది అసలు ఎలా ఉపయోగపడుతుందని కూడా మీకు చెప్తాను. సో ఒకసారి ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇది అసలు దేనికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒక సాల్డరింగ్ మిషన్ ఉంటుంది కదా. సో సాల్డరింగ్ మిషన్ అనేది ఎంత టెంపరేచర్ ఉంటుందని దీంతో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ థర్మోమీటర్తో డిజిటల్ థర్మోమీటర్ ఉంటుంది, కొన్నాను ఇది. 100 రూపీస్ పడింది నాకు. ఇంకోటి ఉంటే గన్స్ టైప్ ఉంటాయి కదా. సో టెంపరేచర్ చెక్ చేస్తారు గన్స్. ఫ్యూచర్లో అయితే మీకు ఖచ్చితంగా గన్ అనేది ఖచ్చితంగా కొన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో గన్ ఉంటుంది కదా, గన్తో చెక్ చేస్తారు కదా టెంపరేచర్ని. సో అంత యాక్యురేట్గా ఇది మనకు వర్క్ అవ్వదు, కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. కరెక్ట్గానే చూపిస్తుంది, బట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది అంతే. సో ఇది మీకు ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. సో చూసేద్దామా, కమాన్. సో గైస్, ఇదే మనం అన్బాక్స్ చేయబోయే డిజిటల్ థర్మోమీటర్. అండ్ మనం ఒకసారి బాక్స్ చూసేటప్పటికి సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టెంపరేచర్ చెక్ చేయడానికి మాత్రమే, ఇంకా దేనికి ఉపయోగపడదు. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి కొంచెం చూడండి, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాసింది. అండ్ నెక్స్ట్ సో ఈ డిజిటల్ థర్మోమీటర్ తాలూకా ఇది ఏంటంటే మోడల్ నెంబర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇలా చూసేటప్పటికి శాంపులింగ్ పీరియడ్ 2 seconds అని, డైమెన్షన్స్ 48.5 × 28 × 15. సో హై నెక్స్ట్ వచ్చేసరికి ద సైజ్ ఆఫ్ హోల్స్ సో ఇలా ఉన్నాయి. సో 46.5 5 × 26 5 × 16 అని ఉన్నాయి. అండ్ ఇలా వచ్చేసరికి ఇది చూసేటప్పటికి డిజిటల్ థర్మోమీటర్ అని ఉంది. అండ్ -50°C అండ్ 110°C వరకు వెళ్తుంది. సో టెంపరేచర్ అయితే మనకి కూల్ అయితే -50°C వరకు వెళ్తుంది. అండ్ హీట్ అయితే 110°C వరకు మనకి ఇక్కడ వెళ్తుందని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ యాక్యురసీ వచ్చేసరికి సో చూస్తున్నారా, టెంపరేచర్ యాక్యురసీ వచ్చేసరికి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ టెంపరేచర్ డిస్ప్లే రెజల్యూషన్ 0.12°C వరకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వోల్టేజ్ వచ్చేసరికి అంటే ఈ సో దేని మీద ఏ బ్యాటరీ మీద రన్ అవుతుందంటే 1.5 volt బ్యాటరీస్, LR44 బ్యాటరీస్ అంటే కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటాయని కూడా. సో 2 బటన్ సెల్ సైజ్ LR44 చూసారా, ఇక్కడ LR44 బ్యాటరీస్ అని మీకు ఇక్కడ చూపిస్తున్నారు 1.5 volt. అండ్ అంతే, ఇంకేం లేదు అపార్ట్ ఆఫ్ దట్. సో ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం ఎలా ఉంటుందని. నాదండి ఓపెన్ చేసేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత సో ఇలా ఉంటుంది. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ అంతే, ఇవే ఉన్నాయి, ఇంకేం లేదు. సో బాక్స్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి సో ఈ 2 బ్యాటరీస్ ఉన్నాయి. సో 2 బ్యాటరీస్ ప్లస్ ఒక డిజిటల్ థర్మోమీటర్ ఉంది. సో ఇప్పుడు మనం బ్యాటరీస్ని ఎలా ఫిక్స్ చేయాలని కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేదు, ఇది చూసారా. సో ఇక్కడ మీరు సింబల్ ఉంది. సో ఇది ఇలా చేసుకొని సో జస్ట్ అండి వచ్చింది కదా. ఇప్పుడు జస్ట్ బ్యాటరీస్ని సో ఇలా ఇన్సర్ట్ చేయండి. ఎప్పుడైనా సరే ఏడిపించేస్తుంది. సో ఇప్పుడు చూసారా. సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ ఇలా ఉంటుంది లోపల. సో ఎప్పుడైతే పాయింట్ అనేది ఎలా ఉంటుందో సో పాయింట్ అనేది మనం ఎలా పెట్టాలి. సో రివర్స్లో ఎప్పుడైనా పెట్టాలి సార్ మనం. సో ఒకసారి పెట్టేద్దాం. పెట్టేసాం, బ్యాటరీ పెట్టాం కదా. ఇప్పుడు ఇంకో బ్యాటరీ కూడా పెట్టేద్దాం. సో పెట్టేసాం కదా. సో అంతే, సింపుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి సో చూడండి, సో అలా అవ్వట్లేదు కదా, ఎందుకంటే మనకి బ్యాటరీస్ అనేవి పైకి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇలా ప్రెస్ చేసేసేయాలి. ప్రెస్ చేసి ఇలా క్లోజ్ చేసేసామంటే మనకి ఇక్కడ సో చూసారా ఇప్పుడు టెంపరేచర్ చూపిస్తుంది. సో 23.8°C ఉంది ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి. అండ్ ఒకసారి మీకు ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి హీట్ సెన్సార్. సో సెన్సార్ లోపల ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను. సో TeardowN పార్ట్లో మీకు ఆ వీడియో సో TeardowN వీడియోలో మీకు ఇది వస్తుంది. సో ఇది కూడా మీకు ఖచ్చితంగా TeardowN చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందని కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఏమన్నాయి, సో రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి 24° ఉంది కదా. సో 24° అంటే ఇప్పుడు మనం ఒకసారి సాల్డరింగ్ మెషిన్ చెక్ చేద్దాం ఎంత వస్తుంది అనేది. సో ఇక్కడ చూస్తున్నారా, సో మన దగ్గర సాల్డరింగ్ మెషిన్ ఒకటే ఉంది చెక్ చేయడానికి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఏం లేదు, ఇది ఉంది కదా, జస్ట్ ఇలా టచ్ చేయండి అంతే. ఇలా టచ్ చేశారనుకోండి, సో చూడండి ఎలా పెరుగుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి ఎలా పెరుగుతుందో. సో 44. సో పట్టుకుంటున్నప్పుడు మాత్రం అసలు భయపడకండి, ఎందుకంటే నిన్న చెప్పినట్లుగానే టచ్ అయిందంటే తోలు ఊడిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఇక్కడ చూడండి టెంపరేచర్ చూడండి. సో ఈ సాల్డరింగ్ మెషిన్ వచ్చేసరికి 200°C ఉంటుంది హీట్ అనేది. సో ఇది ఎంతవరకు చూసుకుంటుందో చూద్దాం చూడండి. 106, సో 109, 110. సో ఇలా హెచ్ అని వచ్చిందంటే 110°C కంటే చాలా ఎక్కువ ఉందని అర్థం. అంటే ఇది 200°C. సో ఈ థర్మోమీటర్ అదే ఈ సాల్డరింగ్ మెషిన్ అనేది 200°C ఉంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఇది ఓన్లీ 110°C వరకు మాత్రమే ఇది మెజర్ చేయగలదు. సో హైలో ఉంది చూసారా. సో ఇప్పుడు మెల్లిగా కూల్ అయిన తర్వాత సో చూసారా 107, 106. సో ఇప్పుడు అలా కూల్ అవుతుంది.
101, సో 119, సో 98, 97, సో చూస్తున్నారా 93.4, 92.1. సో అలా మెల్లిగా ఒక 10 to 15 సెకండ్స్లో మనకి నార్మల్ టెంపరేచర్ రీచ్ అయిపోతుంది. సో అంటే వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, కాలుతుంది. ఓ మై గాడ్. సో ఇదే మీకు డిజిటల్ థర్మోమీటర్ గురించి. అండ్ ఇంకోటి గన్స్ ఉంటాయి కదా, గన్ టెంపరేచర్స్ ఉంటాయి. సో గన్ పట్టుకొని అదే మీకు కోవిడ్ ఉన్నదా లేదా, ఫీవర్ ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు చూసారా. సో అవేంటంటే మీకు వాటికి వీటికి తేడా ఏంటంటే అవి ఇంకా ఎక్కువ డిగ్రీ సెల్సియస్ వరకు చూపించగలవు. అండ్ నెక్స్ట్ యాక్యురసీ అనేది వాటిల్లో చాలా స్పీడ్ ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది. టెంపరేచర్ అనేది కరెక్ట్గా 1 సెకండ్లో చూపించేస్తుంది ఎంత ఉంటుంది అనేది. బట్ ఇందులో మాత్రం కొంచెం టైం తీసుకుంటుందో చూసారా. సో ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందో చూసారా, ఇంకా తగ్గలేదు, అలా తగ్గుతూ ఉంటుంది. సో అదే మీకు యాక్యురసీ అనేది గన్లో మీకు ఎక్కువ ఉంటుంది, ఇందులో చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ లేట్గా చూపిస్తుంది ఏదైనా సరే. సో చూసారా, సో మెల్లిగా తగ్గుతూ ఉంది. సో రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు వస్తుంది. సో 33, 32. సో ఇదే మీకు డిజిటల్ థర్మోమీటర్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ టుమారో, బాయ్ బాయ్.